హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే ఆషాఢ బహుళ అమావాస్యని మనము చుక్కల అమావాస్య అని అంటాం కదండి. అలాగే ఇంకో పేరు కూడా ఉంది. అయితే ఆషాఢ బహుళ అమావాస్య రోజున ఏం చేయాలి అనే విషయం అనేది తెలుసుకుందాము. అలాగే ఆషాఢ బహుళ అమావాస్య విశిష్టత కూడా తెలుసుకుందామండి. చుక్కల అమావాస్య రోజున ఏం చేయాలి అంటే, చుక్కల అమావాస్య అంటే ఆషాఢ బహుళ అమావాస్యను చుక్కల అమావాస్య అని లేకపోతే వాజస్నేయి అమావాస్య అని పిలుస్తారండి. ఈ రోజున చౌడేశ్వరి దేవతను ఆరాధించాలి. దక్షిణాయనంలో మొదటి అమావాస్య కనుక దీపములను అధిక సంఖ్యలో వెలిగించి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడము మంగళప్రదమని ధర్మశాస్త్రాలు చెప్పుచున్నాయండి. ఆషాఢ మాసంలోని చివరి రోజున చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలను తలుచుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతుంటారు కదండి. మరి అందుకనే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య ఇక ఆషాఢ మాసంలో చేసే జపతపాలకు, దాన ధర్మాలకు విశేషమైన ఫలితము లభిస్తుందని కూడా పెద్దల మాట అండి. కాబట్టి ఈ రోజున పెద్దలని తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన, వారి పేరును దాన ధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుంది అన్నమాట. అయితే ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిది అని అంటారు కదా. మరి ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. కాబట్టి శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలము. కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసము పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి, అంటే గౌరీదేవిగా చేయాలంటే పసుపు ముద్దని రెండుగా, అంటే మనము గణపతిని చేస్తాం కదండి, గణపతిని చేసినట్టే చేసి మధ్యలో మనము కొంచెము గ్యాప్ అనేది ఇవ్వాలి. అంటే అట్లా ఒత్తి పెడితే రెండు మనకి గౌరమ్మలాగా రెండు కనబడతాయి అనమాట. అంటే గణపతిలాగా కాకుండా ఇట్లా మనము రెండు ఇట్లా ఒత్తి పెడితే రెండు ఉన్న వాటిని అమ్మవారిని గౌరీదేవిగా భావిస్తారు. కాబట్టి పసుపు ముద్దగా గౌరీదేవిని చేయాలంటే మీరు అలా చేయాలి. అంటే ఒక దాంట్లోనే రెండు మీకు గణపతిలా కనబడతారు కదా, అట్లా రెండు అనేది ఉండాలన్నమాట. ఒకదానికి రెండు ఉంటే గౌరీదేవి, ఆమెని కొలుచుకోవాలి. మనము పసుపు ముద్దను చేసి గౌరీ అమ్మవారిని ఈ రోజున కొలుచుకోవాలి. అంటే పూజ అనేది చేయాలి. అలాగే బియ్యపిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున గౌరీ పూజ చేసుకొని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతుంటారు. కన్యలు ఈ వ్రతమాచరిస్తే మంచి వరుడితో వివాహం జరుగుతుంది. అలాగే వివాహితులు ఆచరించిన ఈ వ్రతాన్ని సౌభాగ్యప్రదము, పుణ్యలోక ప్రాప్తి, మానవ జన్మ ఉద్ధరించబడుతుందని చెప్పుకోవచ్చు. ఆషాఢంలో ఆధ్యాత్మిక చింతన సర్వఫలప్రదాయకము, ముక్తిదాయకము. ఈ అమావాస్య రోజున అవివాహితులే కాదు, కొత్త కోడలు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోముని నోచుకుంటారట. ఇందుకోసం గౌరీ పూజని చేసి సంధ్యవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపోగులను ఉంచుతారు. ఆ దారపోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. దక్షిణాయనము ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు. తమ మాంగళ్యం కలకాలం ఉండాలన్నదే ముత్తైదుల కోరిక కదా. మరి అందుకని ఆషాఢ మాసం చుక్కల అమావాస్య రోజున ఈ అమ్మవారిని అంటే గౌరీదేవిని పూజిస్తారు. ఆషాఢ బహుళ అమావాస్య నాడు కొన్ని ప్రాంతాల్లో దీపపూజ కూడా చేయడం కనిపిస్తుంది. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణానికి మరలుతారు కాబట్టి రాత్రి వేళలు పెరుగుతాయి. అలాగే చలి అనేది మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలని శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. మనం అంతగా పట్టించుకునే చుక్కల అమావాస్య వెనకాల ఇన్ని తతంగాలు ఉన్నాయని మనకు తెలియదు కదండి. మరి తెలుసుకున్నారు కదా. ఈ అమావాస్య రోజున గౌరీదేవిని పూజిస్తే మనకి ఏం జరుగుతుంది అంటే, కన్యలు ఈ గౌరీదేవిని పూజిస్తే ఈ రోజున మంచి వరుడు దొరుకుతాడని తెలుసుకున్నాం కదా. మరి అలాగే ముత్తైదులు ఈ అమ్మవారిని గనక ఈ రోజున పూజిస్తే, అంటే గౌరీదేవిని పూజిస్తే మనకి సుమంగళి తత్వం అనేది జీవితాంతం ఉంటుంది. అంటే
భర్త ఉన్న రోజులు ఉండాలని కోరుకుంటారు కదండి. భర్త కంటే ముందే పోవాలని కోరుకుంటుంటారు ఆడవాళ్ళు ఎక్కువ. సుమంగళిగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటుంటారు. అదే ఆడవారికి ఎప్పుడు ముఖ్యము. కాబట్టి గౌరీ అమ్మవారిని పూజ చేసుకుంటే మనకి సుమంగళితత్వం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మంగళగౌరి దేవిని ఎప్పుడైనా ఎవరైనా ఆచరించవచ్చు, పూజ చేసుకోవచ్చు అండి. గౌరీ అమ్మవారిని పూజ చేసుకునే ముందు గణపతిని కూడా పూజ చేసుకుని తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. మరి తెలుసుకున్నాం కదా శుక్ల అమావాస్య రోజున మనం ఏం చేస్తే మంచిది అనేది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా అందుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.